నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. మే 15, 2025 రోజున కరీంనగర్ నగర ఎంఐఎం అధ్యక్షులు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ గారి ఆధ్వర్యంలో జూలై 7న జరగబోయే ఈదుల్ అజ్హా బక్రీద్ పండుగకు ఏర్పాట్లు చేయాలని కరీంనగర్ సిపి గారికి, కలెక్టర్ గారికి మరియు కరీంనగర్ కార్పొరేషన్ కమిషనర్ గారికి ఎంఐఎం నేతలతో కలిసి వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ముందుగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం గారికి, ఎంఐఎం అధ్యక్షులు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ గారు, ఎంఐఎం మాజీ కార్పొరేటర్లు ఎంఐఎం నేతలతో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. అలాగే కరీంనగర్ కలెక్టర్ శ్రీమతి ఫమీలా సత్పతి గారికి జూన్ 7న జరిగే ఈదుల్ అజ్హా బక్రీద్ పండుగకు ఏర్పాట్లను చేయాలని వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా గులాం అహ్మద్ హుస్సేన్ గారు మాట్లాడుతూ ఎంఐఎం అధినేత బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఈ వినతి పత్రాలను అందజేయడం జరిగిందని అన్నారు. బక్రీద్ పండుగ రోజున కుర్బానీ ఇచ్చే జంతువులలో ఆవులు, చిన్న చిన్న దూడలు వంటివి లేకుండా జాగ్రత్త వహించాలని కోరామన్నారు. వెటర్నరీ డాక్టర్ ధృవీకరించిన సర్టిఫైడ్ జంతువులను మాత్రమే కొనుగోలు చేయాలని అన్నారు. వారసంతలో ఆవులు వెళ్లకుండా ఈ బక్రీద్ మాసంలో జాగ్రత్తలు వహించాలని జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కుర్బానీ కోసం ఆరోగ్యకరమైన జంతువులు ఉండేట్టు చూసుకోవాలని, చట్ట పరిధిలో ఉండి పండుగలు జరుపుకోవాలని, చట్టాన్ని అతిక్రమించే పనులు చేయవద్దని, శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ముస్లిం సమాజానికి పిలుపునిచ్చారు. జంతువులను రవాణా చేస్తున్నప్పుడు పోలీసులు ఆపితే వారికి సహకరించాలని, గో సంరక్షకుల ముసుగులో ఇతరులెవరైనా ఆపితే సంయమనం పాటించి వెంటనే పోలీస్ ఎమర్జెన్సీ నెంబర్ 100కు డయల్ చేయాలని, లేదంటే సమీపంలో ఉన్న పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. గోరక్షకుల ముసుగులో చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే అల్లరి ముఖలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ గారికి విజ్ఞప్తి చేశారు. ముస్లింల పరంగా తాము ప్రభుత్వానికి, పోలీసులకు, ప్రభుత్వ యంత్రాంగానికి ఎల్లవేళలా సహకారాన్ని అందిస్తామని కరీంనగర్ కలెక్టర్ గారికి, పోలీస్ కమిషనర్ గారికి ఇచ్చిన వినతి పత్రాలలో పేర్కొన్నారు. గోరక్షకుల ముసుగులో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని సోషల్ మీడియాలో అభూత కల్పనలు, కల్పితాలు సృష్టించి గొడవలకు కారణమయ్యే వారిపై ప్రశాంతమైన వాతావరణాన్ని చెడగొట్టే మూకల కదలికలపై నిఘా పెట్టి నియంత్రించాలని కరీంనగర్ కలెక్టర్ గారిని, సిపి గారిని కోరారు. ఈదుల్ అజ్హా బక్రీద్ పండుగ ఏర్పాట్లను కరీంనగర్ కార్పొరేషన్ ద్వారా ఘనంగా ఏర్పాట్లను చేయాలని కోరుతూ నగర మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ గారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గులాం అహ్మద్ హుస్సేన్ గారు మాట్లాడుతూ పవిత్ర బక్రీద్ నమాజ్ను ఆచరించేందుకు ఈద్గాల వద్ద నమాజ్ చేసే స్థలాన్ని పవిత్రంగా ఉంచాలని, పరిశుభ్రం చేసి టెంట్ల సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. వృద్ధులకు కుర్చీలను ఏర్పాటు చేయాలని అన్నారు. కుర్బానీ అయ్యాక పశు వ్యర్థాలను తరలించేందుకు మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా అదనపు ట్రాక్టర్లను 3 రోజుల పాటు ముస్లిం కాలనీల్లో అందుబాటులో ఉంచాలని అన్నారు. బ్లీచింగ్ పౌడర్ను ముస్లింల ఇంటింటికి పంపిణీ చేయాలని కోరారు. ఈ వినతి పత్రాలను సమర్పించే కార్యక్రమంలో ఎంఐఎం నగర అధ్యక్షులు గులాం అహ్మద్ హుస్సేన్ గారి వెంట ఎంఐఎం మాజీ కార్పొరేటర్లు, ఎంఐఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఇది మనందరి ఛానల్. దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వార్తలు, వార్తా కథనాలను మీకు అందించేందుకు మాకు సహకరించండి. ఫర్ మోర్ వీడియోస్, ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.